మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. సెల్ఫీ ఈ రోజుల్లో ఇది ఒక మాయ, ఒక క్రేజ్. అందమైన లోకాన్ని కెమెరాలో బంధించాలనే ఆరాటం. కానీ అదే సెల్ఫీ ఇప్పుడు ప్రాణాలను హరించే మృత్యు పాశంగా మారుతోంది. క్షణికాలం పాటు ఫోన్ వైపు చూస్తూ మురిసిపోయే ఆ ఆనందం జీవితాంతం తీరని శోకాన్ని మిగిలిస్తోంది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదంగా గడపాలని వెళ్ళిన ఆ యువతుల కలలు ఒక సెల్ఫీ క్లిక్తో జలపాతంలో కలిసిపోయాయి. అల్లూరు జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ పరిధిలోని వల్లంగుమి గ్రామ సమీపంలో ఉన్న జలపాతం అందాలను చూసి మురిసిపోవడానికి, కాసేపు సరదాగా గడపడానికి బూర్జ పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన నలుగురు యువతులు అక్కడికి చేరుకున్నారు. ఆ మధుర క్షణాలను గుర్తుగా ఉంచుకోవాలని, తమ ఫోన్లలో బంధించాలని వారు ఆరాటపడ్డారు. జలపాతం అంచున నిలబడి నీటికి దగ్గర వెళ్లడమే వారు చేసిన అతి పెద్ద తప్పైంది. త్రిష, పవిత్ర, రత్నకుమారి అనే ముగ్గురు యువతులు జలపాతం సమీపంలో నిలబడి పోజులిస్తుండగా అంజలి అనే మరో యువతి వారిని తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేసింది. అందమైన బ్యాక్గ్రౌండ్ కోసం, నీటి ప్రవాహం స్పష్టంగా కనిపించడం కోసం వారు ప్రమాదకరమైన మలుపు వద్దకు వెళ్లారు. అదే సమయంలో కాలు జారడంతో ఒక్కసారిగా నలుగురు జలపాతంలోకి నీటిలో పడిపోయారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వారు తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమీపంలో ఉన్న స్థానికులు ప్రమాదాన్ని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి వారిని కాపాడేందుకు నీటిలో దిగారు. కానీ దురదృష్టవశాత్తు త్రిష, పవిత్ర, రత్నకుమారి అప్పటికే మృత్యువాత పడ్డారు. ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్న అంజలిని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీసి హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. డాక్టర్లు ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. చిరునవ్వులతో వెళ్లిన తమ బిడ్డలు శవాలుగా మారడం చూసి జంబువలస గ్రామం ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోయింది. కన్నవారి రోదనలు మిన్నంటుతున్నాయి. సెల్ఫీ అనేది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు, అది మన ప్రాణాలను ఫణంగా పెట్టేంత గొప్పది కూడా కాదు. యువత ఈ విషయాన్ని గ్రహించలేకపోతుంది. అంచున నిలబడి తీసుకునే ఒక ఫోటో మీ కుటుంబ సభ్యులకు తీరని వేదనను మిగులుస్తుందని మరొకండి. అల్లూరు జిల్లా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో తగిన భద్రత లేకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలకు ఒక కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎంత భద్రత ఉన్నా మన ప్రాణాల పట్ల మనకు కనీస జాగ్రత్త లేకపోతే ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి.